మోటుబతులు మీరిద్దరూ ఇక్కడ సమోసాలు తింటున్నారా? ఇలా చూడండి, డాక్టర్ జట్కా ఎంత అద్భుతంగా ఐప్యాడ్ తయారు చేశారు. ఐప్యాడా? అరే దాంతో ఏం చేస్తాం? ఓయ్ మోటు నా సహోదరుడా, ఇదిగో చూడు, ఇది ఎటువంటి ఐప్యాడ్ అంటే దీని ద్వారా మనం ఏలియన్స్ ని పిలిచి వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా. వాళ్ళు కనుక మనకి స్నేహితులైపోయారంటే వాళ్ళతో మనం ఎలాంటి పనులైనా చేయించుకోవచ్చు. అరే శభాష్ పెద్దన్నయ్య, అద్భుతమైన వస్తువుని తయారు చేశారు. కానీ మనం ఏలియన్స్ ని ఎలా పిలవాలి? ఓయ్ మిత్రమా, ఈ ఐప్యాడ్ లో ఒక కోడ్ ని నోట్ చేసి మనం ఏలియన్స్ ని పిలవచ్చు. సరే పెద్దన్నయ్య, ఈ విషయం చెప్పండి, ఇంతకే ఆ కోడ్ ఏమిటి? ఓయ్ మిత్రమా, కోడ్ ఏమిటంటే బాబా బ్లాక్ షిప్ పోయంలో మొదటి 2 లైన్లు. పెద్దన్నయ్య, ఆ ఐప్యాడ్ నాకివ్వండి, నేను ఏలియన్స్ ని పిలిచి వాళ్ళతో మాట్లాడతాను. లేదు మిత్రమా, దీన్ని నేను నీకు ఇవ్వలేను. అరే నేను వాళ్ళని పెద్ద పెద్ద కోరికలేమి అడగను, ప్లీజ్ పెద్దన్నయ్య. వద్దు మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏలియన్స్ తో వ్యవహారాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. దీన్ని నేను మన గవర్నమెంట్ కోసం తయారు చేశాను. జాగ్రత్తగా విను, ఏలియన్స్ తో డీల్ చేసే ఏజెన్సీలు ఉన్నాయి కదా, వాళ్ళే దీన్ని ఉపయోగిస్తారు. దుర్మార్గము దుష్టత్వము నిండిన బుర్రలోకి ఒక దరిద్రపు ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఆ డాక్టర్ జట్కా నుంచి ఆ ఐప్యాడ్ ని దొంగలిద్దాం. ఆ తర్వాత ఏలియన్స్ ని పిలిచి వాళ్ళతో స్నేహం చేసి మనం దొంగతనం చేద్దాం. అద్భుతం బాస్, అద్భుతం. ఇక మనం పుర్పురి నగర్ మొత్తాన్ని పరిపాలించొచ్చు. అరెరే, ఈ పురిపురి నగరం మాత్రమే కాదు, ఈ భూమండలం మొత్తం మన చేతికి వస్తోంది. అప్పుడు నేను చాలా పెద్ద డాన్ అయిపోతాను. మోటు, డాక్టర్ జట్కా గారు చెప్పారు కదా, ఆ ఐప్యాడ్ ని ఆయన ప్రభుత్వం వారి కోసం చేశారట. అరే నాకు ఇంకేమి చెప్పొద్దు, నాకు ఐప్యాడ్ కావాలి అంటే కావాలి. ఏలియన్స్ ని పిలుస్తాను, వాళ్ళతో నేను స్నేహం చేస్తాను. ఆ ఐప్యాడ్ నాకు కావాలి కావాలి. మోటు నా మిత్రమా, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇదిగో కాస్త ఈ సమోసాలు తిను. వద్దు వద్దు, నేను ఇప్పుడేమీ తినను, నాకు ఐప్యాడ్ కావాలి కావాలి అంతే. ఐప్యాడ్. అలాగే అలాగే, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ జట్కా గారితో మాట్లాడి వస్తాను. ఇప్పుడే వస్తానుండు. డాక్టర్ జట్కా, మోటు ఆ ఐప్యాడ్ కావాలని మొండి పట్టు పట్టాడు. ఏమీ తినడం లేదు, ఏమీ తాగడం లేదు. ఓయ్ పత్రు, నా సహోదరుడా, ఆ ఐప్యాడ్ ని మోటుకి ఇవ్వడం చాలా ప్రమాదకరం అవుతుంది. ఏదేమైనా అది అతనికి మాత్రం ఇవ్వను. మోటుని మభ్యపెట్టడానికి ఇంకేదైనా దారి ఆలోచించు. ఐడియా సర్జీ, ఒకే ఒక్క దారుంది. మీరిద్దరూ ఏలియన్స్ వేషాలు వేసుకోండి. నేను అచ్చం ఇలాగే కనిపించే ఐప్యాడ్ ని మార్కెట్ నుంచి కొనుక్కొస్తాను. ఎలా ఉంది? ఆ తర్వాత మోటుతో చెబుతాను, డాక్టర్ జట్కా గారే ఈ ఐప్యాడ్ ని ఇచ్చారు అని. తను ఎప్పుడైతే ఏలియన్స్ ని పిలుస్తాడో అప్పుడు నేను మీకు సూచనలు ఇస్తాను. మీరిద్దరూ వెంటనే వచ్చేయండి. మోటుతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోండి. ఓకే, డన్. పదండి డాక్టర్ జట్కా, మరిద్దరం ఏలియన్స్ అయిపోదాం. మోటుని సంతోషపెట్టడానికి మనం ఎలాగైనా మారొచ్చు స్నేహితుడా. పద. తీసుకొచ్చాను మోటు, సంతోషించు. ఇదిగో డాక్టర్ జట్కా ఒకే ఒక్క రాత్రికి ఈ ఐప్యాడ్ ని నీకు ఇచ్చారు. అదిరింది పెద్దన్నయ్య. అరే నా ఐప్యాడ్ వచ్చేసింది వచ్చేసింది. ఇవ్వు, త్వరగా ఇవ్వు, ఇప్పుడే ఏలియన్స్ ని కిందకి పిలుస్తాను. బాబా బ్లాక్ షిప్, హ్యావ్ యూ ఎనీ wool? ఎస్ సార్, ఎస్ సార్, 3 bags full. అరే శభాష్, పతులు పతులు, ఏలియన్స్ వచ్చేసారు, ఏలియన్స్ వచ్చేసారు. ఆహా, కనిపిస్తోంది, చూస్తున్నాను. నువ్వు వెంటనే వాళ్ళకి హలో చెప్పు, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వు, ఆ తర్వాత వాళ్ళని వెళ్ళిపోనివ్వు. హలో, ఏలేండి పెద్దన్నయ్య, మీరేం తింటారు? ఇడ్లీ దోశ. ఏమిటి? నేను ఇడ్లీ దోశ తింటాను కాబట్టి నన్ను ఏలియన్ ఇడ్లీ అయ్యోసో అని అంటారు. అవి నా ఫేవరెట్ డిష్లు. ఓ ఓకే ఓకే ఓకే. మీరేం తింటారు ఏలేండి పెద్దన్నయ్య? నెంబర్ 2. ఓయ్ మిత్రమా, నేను చికెన్ తందూరి. చికెన్ తందూరినా? ఓయ్ కాదు మిత్రమా, చికెన్ తందూరి. అరే, ఇది డాక్టర్ జట్కా చెంగంగారి గొంతుల్లా ఉన్నాయేమిటి? వీళ్ళిద్దరూ ఏలియన్స్ లాగా వేషాలు వేసుకొచ్చి నన్ను పిచ్చివాళ్ళని చేస్తున్నారు. వీళ్ళ గుట్టు బయట పెడతాను.
పతులు, నువ్వు డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేయి, లేదంటే నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకునిరా. అలాగే, నేను వెళ్ళి వెంటనే ఆయన్ని తీసుకొస్తాను. అంతవరకు నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు. ఏలేని పెద్దన్నయ్యలు, మీరు నాకు అతిథుల్లాగా వచ్చారు. నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏలేని పెద్దన్నయ్యలు, ఇప్పుడు అసలు మజా వస్తుంది. రండి రండి, ఈ సమోసాలు తినండి, చాలా రుచిగా ఉంటాయి. నేను తప్పకుండా తింటాను. ఇవ్వు ఇవ్వు. కానీ నేను ఇంతకు ముందు ఏలియన్స్ కి కారం వేయదని విన్నాను. అవునవును, కారమే తెలీదు. కారమే తెలీదు. కారం వేయకపోతే ఇప్పుడు మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నట్టు? మా ఇద్దరికి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు మిత్రమా. అరే, మీరిద్దరు ఇలా నుంచున్నారేమిటి పెద్దనాయలు? కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఇంకా ఏలేని సాట ఆడాలని ఉందా, లేక ఆట ఇంతటితో ఆపేద్దామా? అయ్యమ్మా, ఆపేద్దాం. అలాగైతూ డాక్టర్ జట్కా దారుణం జరిగిపోయింది. జాన్ మీ ఐప్యాడ్ దొంగిలించి పారిపోయాడు. ఏంటి, నువ్వు అతన్ని ఆపలేదా మిత్రమా? అయితే నేను అడ్డుపడ్డాను. వాళ్ళని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ వాళ్ళు ముగ్గురు, నేను ఒక్కనే. అరే గసిటరాం, మీ అనుభవం ఏమైంది? అదే 20 ఏళ్లు యుద్ధం చేసిన మీ అనుభవం. పోయి టెన్షన్ అవ్వకండి మిత్రులారా, టెన్షన్ అవ్వకండి. అతనికి దాని కోడ్ తెలియదు కదా. లగైతూ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఆ జాను బాబా బ్లాక్ షిప్ ఆడుకుంటూ పారిపోయాడు. కొంప మునిగిందే. ఐడియా సజ్జీ, మనం జాన్ దగ్గర కూడా నకిలీ ఏలియన్స్ లా వేషాలు వేసుకుని వెళదాం. వాళ్ళ దగ్గర నుంచి ఐప్యాడ్ లాక్కుని వచ్చేద్దాం. బాబా బ్లాక్ షీప్, బాబా బ్లాక్ షీప్. అరే, ఏలియన్స్ ఎవరు రావడం లేదు. తర్వాత ఏం చెప్పాలి? నేను మర్చిపోయాను. ఎవరైనా చెప్పండి. బాస్, వాళ్ళు ఏమన్నారంటే బాబా బ్లాక్ షాప్ హ్యావ్ యూ ఆ తర్వాత ఏమన్నారో తెలియదు బాస్. ఇప్పుడు నేనేం చేయాలి? బాబా బ్లాక్ షిప్, ఆ తర్వాత నాకు కూడా ఏమీ రావటం లేదు. మిత్రమా జాన్, నా ఐప్యాడ్ ని నాకు తిరిగి ఇచ్చేసాయి. ఇచ్చేస్తాను. కానీ ముందు నువ్వు చెప్పు, బాబా బ్లాక్ షిప్ తర్వాత ఏం చెప్పాలో, అప్పుడు నీకు ఇచ్చేస్తాను. ఓకే, అలాగే మిత్రమా, అలాగే. బాబా బ్లాక్ షిప్, హ్యావ్ యూ ఎనీ టూల్? Yes sir, 4 bags full. డాక్టర్ జట్కా, దీని కోడు నువ్వు నాకు చెప్పేశావు. నేను ఇందులో టైప్ కూడా చేసేశాను. ఇప్పుడు ఏలియన్స్ వస్తారు, నాతో చేతులు కలిపి స్నేహం చేస్తారు. అప్పుడు జాన్ అవుతాడు రాజు ఈ భూమండలం మొత్తానికి. అప్పుడు జాన్ పరిపాలిస్తాడు, ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తాడు. ఏయ్, మీరు నేను చెప్పిన మాట వినాలి. ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు మనం చేసుకోవాలి పార్టీ. త్వరగా వెళ్ళి తీసుకురండి టీ, సమోసాలు, అలాగే మిఠాయి కూడా. ఇదిగో చాయ్, ఇదిగో సమోసాలు, ఇదిగో మిఠాయి. ఇదేంటి నేను తెమ్మన్నది టీ, సమోసాలు కదా. మా ప్లానెట్ లో ఛాయ్ అంటే అర్థం ఇదే, సమోసా అంటే అర్థం ఇది, ఇక మిఠాయి అంటే అర్థం ఇది. సారీ, ఈ విషయం నాకు తెలీదు. పార్టీ క్యాన్సిల్. అయితే మీరు నాకు డబ్బు ఇవ్వండి, అదే రూపాయలు. ఏమడిగినా కొడతారేంటి?
అయితే ఇప్పుడు నేను ఏం కోరుకోవాలి? బాస్ బాస్, మీరు వాళ్ళని కొట్టండి, తల్లండి అని అడగండి. దాంతో వాళ్ళు బంగారం వజ్రాలు ఇస్తారు. బంగారం వజ్రాలు. గుడ్, వెరీ గుడ్. అయితే నన్ను కుమ్మండి, కొట్టండి, జంతువును తన్నట్టు తన్నండి. మీ ఇష్ట ప్రకారమే చేస్తాం. అయితే ఇదిగో తీసుకో. ఇది చీటింగ్, ఇది చీటింగ్. అంటే ఇక్కడ కొట్టండి కుమ్మండి అంటే ఉమ్మడమే కదా అర్థం. అర్థమయ్యింది, నాకు అర్థమయ్యింది. మీరు నిజమైన ఏలియన్లు కారు, మోటు పతులు. నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు. చింగం గారు, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. జాన్, మర్యాదగా నువ్వు చట్టానికి లొంగిపో. मोटू और पतलू की जोड़ी